హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు విశాలి వండర్ ఛానల్. ఉల్లి, వెల్లుల్లి ఏమీ లేకుండా వందల ఏళ్ల నాటి రాజుల కాలం నాటి వంటకం చూపిస్తున్నానండి. ఈ రెసిపీని నేను ఒక ఆర్టికల్‌లో చదివి 2 టైమ్స్ ట్రై చేసి మంచి టేస్ట్ వచ్చిన తర్వాత మీకోసం ఈ వీడియోని పోస్ట్ చేస్తున్నానండి. సాత్విక్ మీల్స్ ఇష్టపడే వాళ్ళకి ఇది బాగా నచ్చుతుందండి. ఈ రెసిపీ కోసం ముందుగా 2 టేబుల్ స్పూన్ల పెద్ద ఆవాలను తీసుకోవాలండి. అలాగే 2, 3 టేబుల్ స్పూన్ల గసగసాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్రను వాష్ చేసి వాటర్‌లో వేసి ఒక 30 మినిట్స్ అయితే నానపెట్టుకోవాల్సి ఉంటుందండి. ఈ 3 కూడా 30 మినిట్స్ బాగా నానిన తర్వాతే మనం రెసిపీ అనేది స్టార్ట్ చేయాల్సి ఉంటుందండి. చూడండి, ఇలా 30 మినిట్స్ నానిన తర్వాత ఒక మిక్సీ జార్‌లోకి తీసుకొని వీటితో పాటే 2 ఇంచుల అల్లం, అలాగే ఒక పిడికెడు ఫ్రెష్ కోకోనట్‌ని యాడ్ చేసుకోవాలండి. గసగసాలు మెత్తగా గ్రైండ్ అయ్యేలాగా చూసుకోవాలండి. నేను తీసుకున్న బ్లెండర్‌లో స్మూత్‌గా గ్రైండ్ అవుతుందండి. మీరు కూడా స్మూత్‌గా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఈ రెసిపీ కోసం అన్ని వెరైటీ వెజిటబుల్స్ తీసుకోవచ్చునండి. నేను క్యారెట్, ముల్లంగి, సొరకాయ, బీన్స్, వంకాయ, పొట్లకాయ తీసుకున్నానండి. మీ దగ్గర డ్రమ్ స్టిక్ వంటివి ఉంటే కూడా తీసుకోవచ్చునండి. ఒక ప్యాన్‌లోకి 2 టేబుల్ స్పూన్ల ఆవాల నూనె లేకపోతే గానుగ నూనె వేసుకుంటూ అన్ని వెజిటబుల్స్‌ని కూడా హై ఫ్లేమ్‌లో ఉంచి కొద్దిగా సాల్ట్ వేసి బాగా ఫ్రై చేసి పెట్టుకోవాలండి. ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల మనకి కర్రీలో వెజిటబుల్స్ అన్నీ కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. మీ దగ్గర అవైలబుల్ ఉంటే ఆవాల నూనె లేకపోతే గానుగ నూనె 2 లేకపోతే మీ దగ్గర ఏ ఆయిల్ ఉంటే ఆ ఆయిల్‌లో ఈ రెసిపీని ట్రై చేయొచ్చునండి. ఇలా అన్ని వెజిటబుల్స్‌ని కూడా కొద్ది కొద్దిగా సాల్ట్ వేసుకుంటూ హై ఫ్లేమ్‌లో ఉంచి ఫ్రై చేసుకోవాలండి. చూడండి, వెజిటబుల్స్ అన్నీ కూడా నేను ఫ్రై చేసేసుకున్నానండి. ఇప్పుడు అదే ప్యాన్‌లోనే మరో 5-6 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నానండి. మీకు సరిపడా ఆయిల్ అయితే యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోనే కొద్దిగా ఎండుమిర్చి అలాగే ఒక బిర్యానీ ఆకు కూడా తుంపి వేసుకుంటున్నానండి. ఇంతే మసాలా అండి. ఎక్కువ స్పైసెస్ ఏమీ కూడా యాడ్ చేయాల్సిన అవసరం లేదండి. ఇప్పుడు వేగిన తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న పేస్ట్‌ని యాడ్ చేసుకుంటున్నానండి. పేస్ట్ మొత్తాన్ని కూడా బాగా ఫ్రై చేసుకొని ఇందులోనే కొద్దిగా చిల్లీ పేస్ట్ కూడా యాడ్ చేసుకుంటున్నానండి. మీరు గ్రీన్ చిల్లీ కూడా యాడ్ చేసుకోవచ్చునండి. మసాలా మంచి ఫ్లేవర్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్‌లోనే ఉంచి బాగా వేపుకోవాలండి. ఇప్పుడు ఇందులోనే చిటికెడు పసుపు, టేస్ట్‌కి సరిపడా సాల్ట్ వేసుకుంటున్నానండి. మనం వెజిటబుల్స్‌కి సాల్ట్ అయితే యాడ్ చేసేసుకున్నామండి. ఇప్పుడు కర్రీకి సరిపడా సాల్ట్ అయితే యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఫ్రై చేసుకున్న వెజిటబుల్స్ అన్నీ కూడా యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకుంటున్నానండి. మీరు ఇందులో గుమ్మడికాయ కూడా యాడ్ చేసుకోవచ్చునండి మీ దగ్గర ఉంటే. నేను ఇంట్లో ఉన్న వెజిటబుల్స్‌తో నేను ప్రిపేర్ చేసి చూపిస్తున్నానండి. ఇప్పుడు గ్రేవీకి సరిపడా వాటర్‌ని యాడ్ చేసుకుంటున్నానండి. వాటర్ వేసి బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి 10-15 మినిట్స్ మనం మీడియం ఫ్లేమ్‌లోనే ఉడికించుకోవాలండి. మన వెజిటబుల్స్‌ని ఫ్రై చేసుకోవడం వల్ల ఈ గ్రేవీలో మరీ సాఫ్ట్‌గా కాకుండా పర్ఫెక్ట్ అయిన టెక్స్చర్‌తో మనకి వెజిటబుల్స్ అన్నీ కూడా వస్తాయండి. చూడండి, 15 మినిట్స్ అయిన తర్వాత మనకి వెజిటబుల్స్ అయితే ఇలా ఉడికిపోయి ఉంటాయండి. ఇలా కట్ చేస్తే మనకి విరిగిపోవాలండి. ఇప్పుడు చివరగా కొత్తిమీర వేసుకొని వేడి వేడి అన్నంలోకి సర్వ్ చేసుకోవడమేనండి. చపాతీ, జొన్న రొట్టె, రాగి సంగటిలోకి కూడా సూపర్ టేస్టీగా ఉంటుందండి ఈ కర్రీ. ఓకే ఫ్రెండ్స్, ఉల్లి, వెల్లుల్లి, టమోటా లేకుండా చాలా మైల్డ్‌గా సూపర్ టేస్టీగా ఉండే ఈ గ్రేవీ రెసిపీని మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఇలాంటి టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్‌ని విజిట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థాంక్ యూ ఫర్ వాచింగ్.